హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన 10 మంది దేవుళ్ళెవరో, వారు లోకం కోసం ఏం చేశారో చూద్దాం రండి. నెంబర్ 10 ఇంద్రుడు. దేవతలకు రాజుగా ఉంటూ లోకానికి వానలు కురిపించి పంటలు పండేలా చూస్తాడు. నెంబర్ 9 సూర్యుడు. ప్రతిరోజూ ఉదయించి ప్రపంచానికి వెలుగుని, సమస్త జీవరాశికి శక్తినిస్తాడు. నంబర్ 8 కార్తికేయుడు. దేవతల సైన్యాధిపతిగా మారి తారకాసురుడు లాంటి రాక్షసుల నుంచి లోకాన్ని కాపాడాడు. నెంబర్ 7 రాముడు. రావణుడిని సంహరించి ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మంగా ఎలా బతకాలో నేర్పించాడు. నెంబర్ 6 కృష్ణుడు. భగవద్గీతను అందించి ధర్మం కోసం యుద్ధం ఎలా చేయాలో లోకానికి చూపించాడు. నంబర్ 5 హనుమంతుడు. ప్రాణాలను కాపాడటానికి సంజీవని పర్వతాన్నే ఎత్తి భక్తికి, బలానికి మారుపేరుగా నిలిచాడు. నెంబర్ 4 గణేశుడు. మనం మొదలుపెట్టే ఏ మంచి పనిలోనైనా ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు. నంబర్ 3 బ్రహ్మదేవుడు. ఈ లోకంలోని మనుషులను, సమస్త జీవరాశిని సృష్టించాడు. నెంబర్ 2 విష్ణుమూర్తి. లోకాన్ని రక్షించడం కోసం మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ లాంటి 10 అవతారాలు ఎత్తాడు. నెంబర్ 1 సముద్ర మథనంలో పుట్టిన విషాన్ని మింగి లోకాన్ని కాపాడిన పరమేశ్వరుడు. తన 3వ కన్నుతో చెడును నాశనం చేసే ఆ దేవుడెవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.